హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను మీ రాణి. మొన్నటి వరకు పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆర్కే రోజా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాలేదనే చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా రోజా చక్రం తిప్పారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమెతో పాటు వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది. దీంతో రోజాను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తూ వస్తున్నారు. గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని రోజా దూషించిన వీడియోలను ఇప్పుడు షేర్ చేస్తూ ఆమెను బూతులు కూడా తిడుతున్నారు. ఇక టీడీపీ నేతలు అయితే అన్ని విధాలుగా రోజాకి సరైన బుద్ధి చెబుతామంటూ వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. ఇలాంటి వేళ రోజా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మళ్ళీ సినిమాల్లోకి రోజా వస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లో ఓడిపోయినందున సినిమాల్లో రానుందనే వార్తలు ఈ మధ్య గట్టిగానే వినిపిస్తున్నాయి. రోజా కూడా తాను క్యారెక్టర్ రోల్స్ని చేయడానికి రెడీగా ఉన్నట్లు తన టీం ద్వారా టాలీవుడ్లోని పలువురు దర్శకులకి సంకేతాలు పంపినట్లు టాక్ నడుస్తుంది. నిజానికి రాజకీయాల వల్ల సినిమాలకి గుడ్ బై చెప్పారు. కానీ ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్ టాలీవుడ్లో రోజా బిజీగానే ఉన్నారు. 2013లో ఆమె టాలీవుడ్కి గుడ్ బై చెప్పారు. అప్పటి నుండి ఫుల్ టైంలో రాజకీయాల్లోనే బిజీగా ఉంటూ వచ్చారు. కానీ బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు, పలు ఫెస్టివల్ ఈవెంట్స్లో మాత్రం పాల్గొనేవారు. కానీ మంత్రి పదవి వచ్చిన తరువాత బుల్లితెరకి కూడా బాయ్ బాయ్ చెప్పేశారు రోజా. కానీ అప్పట్లో హీరోయిన్గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా రోజా కెరీర్ బాగానే సాగింది. తెలుగుతో పాటు అటు తమిళ్లో కూడా రోజాకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే తమిళం కూడా ఆమె అనర్గళంగా మాట్లాడతారు. దీంతో టాలీవుడ్ అలాగే కాలీవుడ్లో మళ్ళీ సినిమాలు చేసి కొద్ది రోజుల పాటు రాజకీయాలకు గ్యాప్ ఇద్దామని ఆమె అనుకుంటున్నారట. 2002 వరకు హీరోయిన్గా సినిమాలు చేసిన రోజా ఆ తరువాత 8 ఏళ్లు గ్యాప్ తీసుకొని 2010లో శంభో శివశంభో చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత గోలీమార్, పరమవీర చక్ర, మొగుడు, వీర, శ్రీరామరాజ్యం వంటి చిత్రాలతో కీలక పాత్రల్లో మెప్పించారు. దీంతో ఇప్పుడు మరోసారి ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్లతో సినిమాల్లో బిజీ అవ్వాలని ఆమె చూస్తున్నారు. మరి ఇది వర్కౌట్ అవుతుందా? ఆమెకు మళ్ళీ సినిమాలో అంతటి పవర్ఫుల్ రోల్స్ దక్కుతాయో లేదో చూడాలి. ఒకవేళ సినిమాల్లో బిజీ కాకపోయినా బుల్లితెరపై అయినా బిజీ అవ్వాలని రోజా చూస్తున్నారట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.